ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రభా నీ కొందనాలు తండ్రి. ఇరుగయ్యా మనసారా నిన్ను ఆరాధించానయ్యా, హృదయమును చింపుకొని నిన్ను ఆరాధించానయ్యా. నీ కొందనాలు తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. ఇరు ఆరాధనలను దేవుణ్ణి ఏదైతే అడగబోతూ ఉన్నావో, ఏదైతే అడుగుతూ ఉన్నావో, ఏది కావాలని కోరుకుంటూ ఉన్నావో, అది నీ ఆరోగ్యము కావచ్చు, ఆయుష్ కావచ్చు, ధనము కావచ్చు, ధనము కావచ్చు, నీకు ఇచ్చిన బిడ్డలు అయ్యా భవిష్యత్తు కావచ్చు, అది ఏదైనా నీవు మనసారా ఆరాధించి అడగగలిగితే దేవుడు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన చేర్చుకుందాము. ప్రభాని కొందరు తండ్రి అయ్యా గడిచిన సంవత్సరాల ఆరాధన దినము నుండి ఈ నెల వరకు మొక్కలు ఉన్నారంటే అయ్యా నీ హృదయంలో అయ్యా విడగలిగితే నా హృదయంలో నీవు తండ్రి నీ కొందరు తండ్రి అంత క్షేమమే లాభమే అభివృద్ధి తండ్రి నీ కొందరు తండ్రి అయ్యా స్తోత్రం 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 స్తోత్రం. మోషేకు తోడుగా ఉన్నావు, అబ్రహాముకు తోడుగా ఉన్నావు, ఇస్సాకుకు తోడుగా ఉన్నావు అయ్యా. ఆ దేశపు వాక్యం పట్ట జాలంత నీ దాసులను స్తోత్రం తండ్రి. నీ అసాధ్యం అంటూ ఏమీ లేదు, నీకు సమస్తము సాధ్యమే. శాశ్వతమైన దేవుడే, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన దేవుడేమో నీవే. నీ కొందనాలు, నీ కొందనాలు తండ్రి, నీ కొందనాలు. పురుగు లాంటి మా బతుకు అంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి జీవితం అది. గడ్డి పువ్వులు నీ పోలికతో మమ్మల్ని నిర్మించినందుకు అన్నా మాట ఇచ్చి మాట తప్పుకునే దేవుడెవరు కాదు. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. మహోన్నత సర్వశక్తిమంతుడ సర్వలోకానికి అధికారమైన మా తండ్రి నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి మేము ప్రేమించుకున్న మమ్మల్ని ప్రేమించిన దేవుడుగా మీరున్నారు. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి మేము ఎంతో పాపములు శాపములు ఉన్నప్పుడు మమ్మల్ని పిలిచిన ఆయన తండ్రి, పవిత్రపరిచిన ఆయన తండ్రి. అయా తండ్రి ఈ లోకములోకి మీరు వచ్చిన సంకల్పం చొప్పున ప్రతి ఒక్క ఆత్మ నాయన రక్షింపబడటానికి ఎవరును నాయన తండ్రి అగ్నిమనే నరకాగ్నిలో కాల్చబడకుండా నాయన తండ్రి అయా తండ్రి నాయన తండ్రి మీరు వచ్చిన పని నిమిత్తము నాయన తండ్రి సంపూర్ణంగా నెరవేర్చడానికి ప్రతి పాపికి విడుదల కలిగించడానికి వచ్చిన దేవుడుగా ఉన్నారు. మా పాపముల కొరకు మా శాపముల కొరకు నాయన కల్వరి సిలువలో నీ రక్తాన్ని త్యాగం చేసిన దేవుడుగా ఉన్నారు. అయా ఈ లోకంలో ఎవరును నాయన తండ్రి ఒకరికొకరు కొరకు నాయన రక్తం కార్చేవారు లేరు నాయన. అయా రక్తం అంటే ప్రాణం పెట్టిన ఆయన వారి జీవితాన్ని ముగించేవారుగా ఎవరు లేరు ప్రభా. అందుకు ఎవరు ఇష్టపడరు ప్రభా. అయా ఎంత ప్రేమ ఉంటే నాయన మా కోసం నువ్వు ప్రాణం పెట్టినావు ప్రభా. అయా తండ్రి ఈ లోకంలో నాయన మేము ప్రేమిస్తున్నామని చెబుతూ ఉంటారు కానీ ప్రభా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నామని చెప్పి తల్లిదండ్రుల కోసం ప్రాణం పెట్టేవారు లేరా. అయా తల్లిదండ్రుల బిడ్డల కొరకు ప్రాణం పెట్టేవారు లేరు కానీ ప్రభా ఏమి కాని దౌర్భాగ్యులు మా కోసం నాయన అయా మీరు ప్రాణం పెట్టి మమ్మల్ని కొన్న దేవుడుగా ఉన్నారు. మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకున్నాం ప్రభా. అయా ఈ లోకంలో మేము ఎలా జీవించాలి, ఎలా నడవాలి, ఎలా ఉంటే నాయన నీతో సంబంధం కలిగి ఉంటే పరలోక రాజ్యం, మరి సాతానుతో సంబంధం కలిగి ఉంటే నరకం అనే అగ్నిగుండం ప్రభా. ఆయా తండ్రి మరి ఏ మార్గంలో మేము నడవాలో నాయన మీరు చూపిస్తున్నారు. ఆ మార్గంలో నడిచినప్పుడు అగ్ని ఆరదు, పురుగు చావదు, వేదన భరితమైన నాయన బాధలో ఉంటారంటే మా ప్రభా. అలాంటి దౌర్భాగ్య స్థితిలో మేము ఉండకుండా ఆయా నీ బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించినారు ప్రభా. ఈ లోకంలో మా పరుగు ముగింపు వరకు కూడా నీకు నమ్మకస్తులుగా మేము జీవించడానికి సహాయం దయచేయండి.
అయా నీకు లోబడే మనస్తత్వాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. అయా మా హృదయంలోని కల్మషములను డాగులను తొలగించి అయా మెత్తని మాంసపు హృదయాన్ని దయచేసి నాయన తండ్రి, అయా ఈ ఉదయకాల సమయం ఉంది నాయన, ఆ పాద మస్తకు నీకు అప్పగించుండగా నాయన మాతో మీరు మాట్లాడండి ప్రభా. దూర ప్రాంతం నుంచి నీ దాసును తీసుకుని వచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకున్నాం ప్రభా. ఆయా సూటిగా స్పష్టంగా మాతో మీరు మాట్లాడమని, ఆయా వాక్యమని రెండంచుల ఖడ్గం ద్వారా మాలోని ఎక్కడైనా పాపం శాపం ఉంటే దాన్ని నాకు తొలగించిన ఆయన తండ్రి పవిత్రపరచమని ఈ ఉదయకాల సమయం ఆయా ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని ఎవరికి ఏదైతే అవసరత ఉన్నదో అవసరతను మీరు తీర్చమని అడుగుతున్నాం ప్రభా. ఈ పరిశుద్ధ ఆత్మ చేత నీ దాసుని అభిషేకించి ఏడంతల ఆత్మతో నింపిన ఆయన తండ్రి సూటిగా మాతో మాట్లాడమని నా ప్రభును ప్రేరక్షకుడైన యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 నేను నీ శరణజొచ్చి ఉన్నాను, నేనెన్నడూను సిగ్గుపడనీయకము. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను నడిపింపుము. నీ చెవి యొగ్గి నన్ను రక్షింపుము. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా నుండుము. నా శైల్యము నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించున్నావు. నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. కీడు చేయవారి పట్టులో నుండి, బలాత్కారుల పట్టులో నుండి నన్ను విడిపింపుము. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు పాపకూడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయదను. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తితోను నీ ప్రమాణ వర్ణముతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. వృద్ధాప్యమందు నన్ను విడనాడకము. నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము. నా శత్రువులు నన్ను గూర్చి మాటలాడుకొనిచున్నారు. నా ప్రాణము కొరకు వచ్చి ఉన్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు. నన్ను ఉద్భవింపజేసిన వాడవు, పుట్టించిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. హల్లెలూయా. ఎందుకు స్తుతిగానం చేయాలి నిత్యం? ఆరు వాక్యం ఏమని చెప్తుంది? మళ్ళీ చదువు ఆరు వాక్యం. గర్భవాసినది మొదలుకొని ఎప్పుడంట? తల్లి గర్భములో ఉన్నది మొదలుకొని. ఇంకా ఒక వాక్యం ఉంటది, తల్లి గర్భమే కాదు, భూమికి పునాదులు లేనప్పుడు ఆయన కన్నులు మనల్ని చూశాయి. అప్పుడు చూశాయి కనుకనే తల్లి గర్భంలోకి రాగలిగాం. అప్పుడు ఆయన కన్నులు మనల్ని చూడకుంటే, ఆయన ఉనికిలో నీవు నేను లేకుంటే తల్లి గర్భంలోనికి రాము. తల్లి గర్భంలో పడకుంటే భూమి మీద ఉండము. ఈ క్రియంతా ఎవరు చూస్తున్నారు? దేవుడే. హల్లెలూయా. దేవుడే చూసి జరిగిస్తూ ఉన్నాడు. కనుక దేవునికి మనం ఎలా ఉండాలి? కృతజ్ఞులమై ఉండాలి. ఎప్పటి వరకు? ఇగో ఇంతసేపు అయ్యా, ఈ గంట సేపు ప్రార్థన చేస్తే సరిపోద్ది, అర్ధ గంట చేస్తే సరిపోద్ది, ఒక రోజు చేస్తే సరిపోద్ది, అవునా? ఒక నెల, ఒక వారం చేస్తే సరిపోద్ది అని ఉందా? లేదు. ఎప్పటి వరకు? నిత్యత్వము చేరు పర్యంతం వరకు కూడా ఆయన ఇచ్చినటువంటి ఈ స్థితి కొరకు భూమి మీద ఆయన కొనియాడుతూనే ఉండాలి.
అది నిజమైన క్రైస్తవ్యము, దేవునికి ఇచ్చేటటువంటి నిజమైన ఆరాధన స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది స్తుతి ఆరాధన అంటే అనుకుంటూ ఉన్నారు కదా, మంచిగా పాడటము, చాలా బాగా పాడటము, బాగా పాడారు అనిపించుకోవటము అనుకుంటున్నాం మనం. కాదు. హల్లెలూయా. ఇంకొకటి కొన్ని సంఘాలలో ఎలా ఉందంటే, స్తుతి ఆరాధన అంటే ఎన్నిసార్లు స్తుతిస్తే దేవుడికి ఇష్టం ఉంటది? ఒక పాట, ఒక స్తుతి, ఒక ఆరాధన. హల్లెలూయా. అయితే ఒక పాట, ఒక స్తుతి, ఒక ఆరాధన తర్వాత దైవ జనునికి సంబంధము లేకుండా మరలా స్తుతిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రేమతో హెచ్చరించే హెచ్చరిక మాత్రమే తప్ప దాని అన్యథా భావించుకుంటే అది నీ కర్మే. హల్లెలూయా. స్తుతి ఒక్కసారి ఆరాధించాము దేవుని కంటే మరొక్కసారి అక్కడ లేదు. రెండవది అంటే మొదటిది స్తుతి ఆరాధన కాకపోతే రెండవది అవసరం, తప్పనిసరి. అది మొదటి స్తుతి ఆరాధన ముగించబడ్డది అంటే రెండవసారి స్తుతి ఆరాధన ఉండకూడదు, దాన్ని ఎత్తుకోకూడదు. సంకల్పం జాగ్రత్తగా గమనించండి. ఇది ఒక క్రమము, దేవుని యొక్క క్రమము. అవునా? అయ్యగారు చాలా మందిరాలలో చేస్తూ ఉన్నారు ఇలా అంటే అది క్రమము కాదు, అక్రమము మాత్రమే. హల్లెలూయా. అక్రమాన్ని దేవుడు ఏనాడు ప్రేమించడు, అక్రమాన్ని ఏనాడు హత్తుకోడు. అక్రమము చేయు వర్లార నా యుద్ధ నుండి బయటకు పోండి అంటాడు. ఎవరిని అన్నాడు? ఇతరులను ఉద్దేశించి కాదు, అన్యులను ఉద్దేశించి కాదు, దేవుని నమ్మనటువంటి వారిని ఉద్దేశించి అసలే కాదు. దేవుని నమ్మిన వారికే చెప్తున్నా ఆయన. వారిని వదిలే నీకు నాకెందుకు? అవునా? వారి ఆరాధన వారికి ఉంది, వారి ఆరాధన క్రమం వారికి ఉంది. అవునా? వారి పూజా క్రమం వారికి ఉంది. దాన్ని వదిలే నువ్వు నీ పూజా క్రమం ఏంటిదో నువ్వు ఎరిగి పూజ చెయ్యాలి. హల్లెలూయా. పోయిన శనివారం ఆల్ నైట్ ప్రేయర్లు ఎవరు ఇచ్చారో తెలియదు, కానీ వచ్చిన వాళ్ళకు తెలుసు. ఏ వాక్యం అది? వారికి ఉన్నటువంటి పూజ కార్యక్రమము మనకున్నటువంటి పూజ ఎలాంటిది? దీనికి కారణము మనం ఎందుకు మరి అదేంటిదో చెప్పలేకపోతూ ఉన్నామంటే ఒకటి గుర్తు పెట్టుకుందాము. మందిరంలో దేవుడు ఏమంటుందా? 6వ వాక్యం మళ్ళీ చదువునా, ముగిస్తాను నేను. అదవజనకు వాక్యం గర్భవాసిని మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటుంది, నీవే నాకు ప్రాపకుడవై ఉన్నావు. హల్లెలూయా. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే, నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయదు. హల్లెలూయా. ఎప్పుడంతా స్తుతిగానం చేయాలి ఆయన గురించి? నిత్యము నిత్యము నిత్యము. వాక్యాలు చాలా జాగ్రత్తగా వినాలి. వాక్యం ఏమంటుంది? నిత్యము. నీలో ఏదన్నా ఒకవేళ నువ్వు నిద్రించినప్పుడు, పడుకున్నప్పుడు కొన్ని అవయవాలు పనిచేయకుండా ఉండొచ్చు, కానీ నీ శ్వాస, నీ ఆత్మ నిత్యము నడుస్తూనే ఉంటది. హల్లెలూయా. నువ్వు నిద్ర పోయినా నీ ఆత్మ మేల్కొనే ఉంటది నీ కొరకు నీలో. కనుకనే తిరిగి మనం లేవలేస్తూ ఉన్నాం. ఆత్మే కనుక మేల్కొని ఉండకపోతే మనం లేవు. కనుక ఏం చేయాలి? మన ఆత్మ దేవుణ్ణి నిత్యము స్తుతిస్తూనే పడుకునేటప్పుడు ఒక్కసారి, అయ్యా నేను నిద్రపోతూ ఉన్నాను, నా ఆత్మ నేను స్తుతించును గాకాను. అన్ని మంచి కాలాలే వస్తాయి. ఏమొస్తాయి? అన్ని మంచి కాలాలే వస్తాయి. ఏదన్నా భయంకరమైన స్థితిని ఆలోచించుకొని పడుకునే ముందు అట్లే పడుకో, ఎల్లవాళ్ళు భయంకరమైన కళలే వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? నీకెట్ట గుర్తు? నువ్వు పడుకున్నావు కదా, మరి నువ్వు పడుకున్నావు, మంచి కళ వచ్చిందా చెడు కళ వచ్చిందా నీకు ఎలా గుర్తుంది? ఆత్మ నీళ్ళు జీవింపజేస్తున్నది. హల్లెలూయా. అందుకనే ఆత్మతో ఒక్క మాట చెప్పుకోను పడుకునే ముందు, అంత మంచి జరుగుద్ది. ఆత్మలో నేను స్తుతిస్తూనే ఉంటాను దేవుడు. అందుకే ఆ తల్లి గర్భంలో ఆయన నిర్మించిన నాటి నుండి, భూమి మీదకు ఉద్భవించిన నాటి నుండి ఆయనే నీకు దేవుడుగా ఉన్నాడు, ఆయనే నీకు రక్షకుడుగా ఉన్నాడు. కనుకనే ఆయన స్తుతించి ఆరాధించడం మన యొక్క క్రమము.
అక్రమము అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. అక్రమము ఎక్కడుంటది? లోకములు ఉంటుందా? మందిరంలో ఉంటుందా? లోకంలోనే ఉంటది. మందిరం ఉండదా? ఉంటది. హల్లెలూయా. మందిరంలో కూడా అక్రమం ఉంటది. దైవదాసులకు లోపడని ఆత్మ ఏంటిదని? క్రమము కాని ప్రతిది అక్రమమే. దేవునికి లోపడని ఆత్మ ఏంటిదని? క్రమము కాని ప్రతిది అక్రమమే. అందుకే జాగ్రత్తగా ఆలోచన చేయాలా. మంచి కానిది ఏంటిదని? అక్రమమే. లేదా మంచి చేయాలి, ఆ మంచి చేయలేదు, అదేంటిది? అక్రమమే. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, చెడు చేయటమే అక్రమం కాదు. ఒక మంచిని మనం చేయాలా, ఆ మంచిని చేయలేకపోయాము, అది కూడా అక్రమమే అని వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండాలా. క్రీస్తు జీవితంలో నడవటం అంటే, క్రీస్తుని ఆరాధించటం అంటే, క్రీస్తుని హృదయంలో పెట్టుకొని ఈ భూమి మీద బ్రతకటం అంటే అంత ఆశామాషి భక్తి కాదు ఇది. హల్లెలూయా. ఒకవేళ మిగతా వాళ్ళు పండగ రోజు, నెలకొక్కసారి, సంవత్సరానికి ఒక్కసారి ఆరాధించి లోకంలో జీవిస్తే సరిపోతుంది కానీ క్రీస్తుని నమ్మినటువంటి బిడ్డలకు అలా జీవించడానికి వీలు లేదు. హల్లెలూయా. జీవితం మొదలు పెట్టామంటే తుద వరకు, అంతం వరకు కూడా ఆయనతోటే జీవించాలా. ఆయన అడుగులు అడిగే చేయాలా, ఆయనతో చేయి పట్టుకోవాలా. హల్లెలూయా. హల్లెలూయా. అలా బ్రతకగలిగింది నిజమైన క్రైస్తవ్యం. సమయం 11 గంటలు కనుక నేను దైవజనుడికి మరి వాక్యం ఇస్తూ ఉండగా, సరే దేవునికి స్తోత్రం. రండి చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. 1 నుండి 3 వచనాలు. యాకోబు గ్రంథము 4వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ఒక స్పష్టంగా వాళ్ళు వినాలి. నాకు వినపడతలే కానీ అందరు వాళ్ళు వింటే దానికి అర్థం, లేదంటే మనం చెప్పింది వ్యర్థం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు బలుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున ఏదియు దొరకదు. హల్లెలూయా. ఇవన్నీ అంతకంటే ముందు చెప్పుకున్నాయన్నీ ఏమైనాయి? దేవుణ్ణి అడగట్లా. మన స్వశక్తిని బట్టి, మన స్వ అనుభవాన్ని బట్టి, మనకున్నటువంటి జ్ఞానం దొరకట్లేదంట. మళ్ళీ ఒకసారి స్వస్థంగా చదువుతున్నానా? మీలో మనలో కొన్ని యుద్ధాలు జరుగుతాయంట. ఏంటి? పోరాటాలు, యుద్ధాలు జరుగుతాయి. తెలుసా మీకు? తెలవదా? అందరికి తెలిసే. ప్రతి మనిషిలో కొన్ని పోరాటాలు, యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. అది మనకు తెలుసు, మనకే తెలుసు అది. హల్లెలూయా. చదువునా? మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి జరుగుతున్నవి? దేని కొరకై జరుగుతున్నాయి తెలుసా? హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఇంట్లో ఒక 10, అవునా? 10 లక్షలు కదా, నేను కూడా కష్టపడ్డా కదా, ఇందులో నా భాగం ఉంది కదా, 5 లక్షలు పెట్టి నాకు బంగారం చేయించు అంటది అమ్మగారు. హల్లెలూయా. 10 లక్షలకు పని వేరే ఉంది, అవునా? ఆ పని ముందు కావాలా? బంగారం ముఖ్యం కాదుగా అన్నాడు అనుకోండి, ఏం మొదలైతే మనలో? యుద్ధం మొదలైతే.
హల్లెలూయా. యుద్ధం మొదలైంది. టీ అనగానే ఇక్కడ టీ అడిగితే అక్కడ వంట గదిలో గిన్నెలు సప్పుడు వస్తుంటది. అడగంగానే నీకు టీ ఇవ్వాలా, అడగంగానే నీకు భోజనం పెట్టాలా, నువ్వు విడవంగానే నీకు బట్టలు ఉతకాలా, అవునా? నీకు పరిచయం ఎంత చేయాలా? నేను అన్నది అయిందా? 5 లక్షల బంగారం కొయ్యమంట కొనిచ్చినవా? దానికి ప్రతిఫలం ఏమొస్తాయి? వంటల నుంచి విపరీతమైన శబ్దాలు వస్తుంటాయి, అవునా? ఇంత ముందు తెచ్చి ఇదిగోండి టీ అనేవాళ్ళు అక్కడ ఎత్తేస్తే ఇంత ఒలికి టీ కింద పడేటట్టుగా. ఎందుకు పడ్డది అంటే యుద్ధం చేయాలని. యుద్ధం ఎలా చేయాలా? ఎక్కడన్నా ఒక దగ్గర కొంత తీసుకురావాలి యుద్ధానికి సంబంధించిన ఆ పరిస్థితిని. హల్లెలూయా. ఆయనకు తెలుసు పాపం ఇద్దరు కష్టపడ్డారనేటువంటి విషయం తెలుసు, కానీ ఆ 10 లక్షలకు సంబంధించిన ఒక కార్యం ఏదో ఆలోచించి ఉంటాడు. ఏదైనా పిల్లల కొరకు, ఇంకా భవిష్యత్తు కొరకు ఏదైనా చేద్దాం, పొలం కొందామా, లేదా చక్కటి ఇల్లు లేదు కదా గృహం నిర్మాణం చేసుకుందామా, ఒక ఆలోచన చేసుకొని ఉండవచ్చు. ఒకవేళ నీతో చెప్పకపోవచ్చు, హల్లెలూయా, నీ దాకా అది రాకపోవచ్చు, కానీ అప్పుడు చెబుదాం అనుకున్నాయి కదా రాదు మనసు. గుర్తు పెట్టుకోండి, అప్పుడు చెబుదామన్నా ఆయనకు మనసు రాదు, రాకుండా నువ్వే చేస్తావు. యుద్ధం మొదలైంది. హల్లెలూయా. అందుకే మనలో ఎవరిని ఎందుకు వస్తున్నాయి? చదువునానా? యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో జాగ్రత్తగా ఆలోచించి ఒక్క వచ్చిన మనకి ఎక్కినా చాలు. దేని నుండి ఇవన్నీ మనకు వస్తున్నాయి? అసలు ఈ యుద్ధాలు, పోరాటాలు ఇవన్నీ మనలో గృహంలో కానీ, మన మనసులో కానీ, మన ఆలోచనలో కానీ ఎందుకు వస్తున్నాయంటే మీ అవయవములలో పోరాడు మీ భోగోచ్చుల నుండి కదా. హల్లెలూయా. మనకు అవయవాలు ఉన్నాయి. ఇవేమంటాయి? అవతల బాటం పోయామని శివులను చూసి నేర్కో మన కళ్ళు అబ్బా తల మెరుస్తున్నాయి, కొత్తయి.